హాయ్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఎస్కే. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో అయితే. కాఫ్, కోల్డ్, ఫీవర్ ఏమైనా వస్తే ప్లీజ్ దగ్గరున్న సిహెచ్ కానీ పిహెచ్ కానీ వెళ్ళండి. ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే హెల్త్ ఈస్ వెల్త్. అండ్ ఇంకో డైలాగ్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇది నా పోడ్కాస్ట్ నెంబర్ 3. యాక్చువల్ పోడ్కాస్ట్ అని కాదు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. అంటే మన స్టెత్ గురించి. అందరి లైఫ్లోనే స్టెత్ పైన ఒక స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెత్ కానీ ఏదైనా సరే. ఇది నేను 25th November 2024 నైట్ 11:30కి రాసుకుంటున్నాను. మామూలు 3-4 days నుంచి అనుకుంటున్నాను, 1 week నుంచి అనుకుంటున్నాను యాక్చువల్లీ రాయాలని. కొంచెం బద్దకిచ్చాను. సో స్టోరీకి వస్తే, మన హెల్త్ కేర్ సిస్టంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ వెపన్స్ కొన్ని ఉన్నాయి. అందులో స్టెత్ ఒకటి, పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, ఈసీజీ, బెడ్ సైడ్ ఈసీజీ ఒకటి, పెంటాచ్ ఒకటి. ఇప్పుడు పెంటాచ్ ఎవరు అంతగా వాడట్లేదు, అందరు ఫ్లాష్ లైట్ వాడుతున్నారు. కానీ పెంటాచ్ ఇస్ బెటర్ ఆప్షన్ అనుకుంటా. ఇందులో నేననే కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి, అంటే +1 +2 నుంచి ఆశగా వెయిట్ చేస్తారు స్టెత్ మన నెక్ పైన పెట్టుకుందామని. అండ్ ఒక్క ఫోటో అయినా తీసుకోవాలి. మోస్ట్లీ ఒక ఫోటో తీసుకొని స్టేటస్ పెడతారు, వాట్సాప్ డీపీ పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పెడతారు. ఇంకా మన పేరెంట్స్ కూడా మనకు సీట్ వచ్చాక స్టార్టింగ్లో కొనే వాటిల్లో స్టెత్ కూడా ఒకటి. ఇంకా విషయంలోకి వస్తే, నేను ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ స్టార్టింగ్లో, ఇంటర్న్షిప్ ఫస్ట్లో నా ఫస్ట్ స్టెత్ అంటే అది నాది అనేది. ముందంతా ఫ్రెండ్స్ది వాడడం, లేదంటే సీనియర్స్ది తీసుకోవడం అలా చేశాను. నేను కొనింది ఫస్ట్ స్టెత్ ఈ లిట్మస్ స్టెత్ అన్నమాట. ఇంకా స్టెత్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే పాస్ట్లో అంటే స్టెత్ ఇంత గొప్ప ఇన్వెన్షన్ చేశారు కదా. సో దాని గురించి చిన్న అతనికి ట్రిబ్యూట్ లాగా. అసలు స్టెత్ కనిపెట్టింది 1816, అరౌండ్ ఒక 200 years అయిపోతుంది. 208 years అయిపోతుంది. అప్పట్లో అతని పేరు రెనీ లెనాక్. అతను ఒక ఫ్రెంచ్ డాక్టర్ అన్నమాట. అసలు మామూలుగా అతను కనిపెట్టక ముందు అందరు ఎలా వినేవాళ్ళంటే, హార్ట్ సౌండ్స్ అంటే ఇయర్ డైరెక్ట్ చెస్ట్కి పెట్టి వినేవాళ్ళు అన్నమాట. సో అలా ఈ మన రేణి మామ ఒక ఫీమేల్ పేషెంట్కి హార్ట్ సౌండ్స్ చెక్ చేస్తున్నప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. అతను మామూలుగా మీకు చెప్పాలంటే అతను ఒక డాక్టరే కాదు, మ్యూజిషియన్ కూడా. అతను కొంచెం ఈ సౌండ్స్ పైన బాగా గ్రిప్ ఉంది అతనికి మామూలుగా. సో అలా ఫస్ట్ టైం అతను అసలు ఎలా చేశాడంటే, మన పేపర్స్ ఉంటాయి కదా, అలా 24 పేపర్స్ని ఫోల్డ్ చేసి ఒక ట్యూబ్లా చేసి పెట్టి చూసాడు అన్నమాట. అప్పుడు అతను చాలా క్లియర్గా వినిపించింది. సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్ కదా అని చెప్పి ఫీల్ అయ్యి, ఒక ఫస్ట్ స్టెత్ మన స్టీల్ కాదు, ఐరన్ కాదు, ఏది కాదు, వుడెన్తో చేశారు ఫస్ట్ స్టెత్. అలా స్టార్ట్ అయింది మన ఎంబీబీఎస్, మన మెడికల్, మన ఎంటైర్ లైఫ్లో ఒక రెవల్యూషనరీగా చేంజ్ అయింది ఈ స్టెతస్కోప్. అదే నేను ఈ ఫస్ట్ స్టెతస్కోప్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ఇదే నా లిట్మన్ స్టెత్. ఇది నేను తీసుకుని 2 years అయిపోతుంది ఇప్పుడు వీడియో తీసేటప్పటికి. ఇప్పటికి చాలా బాగుంది. కలర్ కూడా నాకు చాలా నచ్చిన కలర్ అది. ఇంకా ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేయగానే ఎగ్జాక్ట్లీ ఇది ఇలానే వచ్చింది. నేను కొన్నప్పుడు 2 years కిందట కూడా ఇలానే వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు నాది ఇది లిట్మన్ క్లాసికల్ 3 కాబట్టి 5 years వారంటీ క్లెయిమ్ ఇచ్చాడు. మామూలుగా ఎలా అంటే, ఇక్కడ ఇస్తాడు, ఇలా కొనుక్కున్న 30 daysలోనే ఇలా స్కాన్ చేయాలి. స్కానర్ చేస్తే మరి ఈ ఇన్ఫో మొత్తం ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలు మన సీరియల్ నెంబరు, మనం తీసుకున్న డేట్ అన్నీ సబ్మిట్ చేశాక మనకి క్లెయిమ్ ఇస్తాడు. ఆ తర్వాత పైన ఏమి ఇస్తాడంటే, ఇలా పైన నా పేరు ఇచ్చాడు. పేరు తర్వాత కేటగిరీ ఐడి, ఈ ఐడి ఇస్తాడు. ఆ తర్వాత ఆర్డర్ నెంబర్ ఇచ్చాడు. ఇది బిల్ రిసిప్ట్ అన్నమాట. ఇది కూడా ఓపెన్ చేస్తే ఏమిస్తాడంటే, ఇలా వాళ్ళ బ్రాండ్ ఇచ్చి, ఇక్కడ మనం ఎప్పుడు తీసుకున్నాం అనేది, ఆర్డర్ నెంబరు, మనం ఎప్పుడు చేసాము, పేమెంట్ ఎలా చేసాము ఇదంతా ఇస్తాడు.
ఆ తర్వాత ఇక్కడ మాత్రం మన అడ్రస్ ఇస్తాడు. మన అడ్రస్ అంటే ఇక్కడ చూడండి కన్సర్న్ వచ్చి షిప్ టు అని ఉంది. అసలు మన డీటెయిల్స్ ఇస్తాడు. మన ఇక్కడేమో ఎక్కడ చేయాలి అనేది మన ఒరిజినల్ డీటెయిల్స్ అనేది. ఆ తర్వాత మనం ఏమేమి పెట్టామనేది ఇక్కడ ఇస్తారనమాట. నేనైతే ఒకటే పెట్టాను. ఇప్పుడు రీసెంట్గా అయితే పౌచెస్ కూడా వస్తున్నాయి. నాకు అంత ఐడియా లేదు అప్పుడు పౌచెస్ ఉన్నాయని కూడా. బాగుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం తక్కువ రేట్కి వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కొన్నప్పుడు 10,000 చూసుకుంటే నేను 12% GST కట్టాను. అంటే అది మొత్తం ప్రైస్ 10,000 అయింది. దాంట్లో రేట్ ఎంత అంటే 8,928 రూపీస్. ట్యాక్స్ ఏమో 1,071 రూపీస్. అది యొక్క టోటల్ ఇటా వస్తుంది. అతని సైన్ వస్తుంది. ఇంకంతే. ఇది కూడా తీసేస్తే ఇంకా ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఇది మన లిట్మస్ టెస్ట్ అన్నమాట. నాకు చాలా నచ్చింది. కొన్నప్పుడు ఇప్పటికీ సేమ్ ఇలానే ఉంది. నేను చాలా యూజ్ చేశాను యాక్చువల్లీ. అయినా అప్పటికి ఇప్పటికి ఏం కాలేదు. కొన్ని స్క్రాచెస్ పడతాయి కానీ అవి కూడా అంత మైనర్గానే ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. స్పేర్గా ఇవి ఇచ్చాడు. ఇవి కూడా ఓపెన్ చేద్దాం యాక్చువల్లీ. ఎక్స్ట్రాగా ఒక పేరు ఇచ్చారు అండ్ ఇది ఒకటి ఇచ్చారు. ఇది కూడా ఆ తర్వాత ఇది ఒక బుక్ ఇచ్చారు. అదే మాన్యువల్ బుక్. దీంట్లో బాగా ఇచ్చారు. నేను ఇది మొత్తం కొన్న 2 years నుంచి ఈరోజే ఫస్ట్ టైం ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేశాక మీకు ఒక ఫోటో చూపిద్దామని తీస్తున్నాను యాక్చువల్లీ. అసలు ఎలా వాడాలి అనేది నేను అసలు MBBS ఫస్ట్ ఇయర్ వచ్చే ముందు ఇలా యూజ్ చేసేవాడిని. నాకు తెలియదు యాక్చువల్లీ. ఆ తర్వాత తెలిసింది ఇలా. ఈ యూజర్ మాన్యువల్ బాగా ఇచ్చాడు యాక్చువల్లీ. కానీ ఏదో మరీ మొత్తం ఇంగ్లీష్లో కాకుండా కొన్ని ప్లేస్లో వేరే లాంగ్వేజ్లో కూడా ఇచ్చారు. కలర్ కూడా సేమ్ స్టెత్ కవర్ ఎలా ఉందో సేమ్ అదే కలర్లో ఇచ్చాడు. అప్పుడు ఇంక స్టెత్ ఓపెన్ చేస్తే కొంచెం చిన్నగా అనిపిస్తుంది అన్ని స్టెత్స్తో పోలిస్తే, కానీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఈ ప్రిపరేషన్లో ఎప్పుడు ఓపెన్ చేయలేదు కానీ చాలా క్వాలిటీగా ఇచ్చాడు. రివర్స్ చేస్తే ఇది యాక్చువల్ రెయిన్బో కలర్ అన్నమాట. నేను కొన్నప్పుడైతే అసలు చాలామంది చాలా బాగుందన్నారు. దీనిపైన కూడా ఏంటంటే ఫ్రీగా మన పేరు రాసుకోవచ్చు ఇక్కడ. నేను అది కూడా చూపిస్తాను యాక్చువల్లీ నా పేరు కవర్ చేస్తే. ఇంగ్రీడియంట్స్ ఫ్రీ అన్నట్టు ఈ వెబ్సైట్ నుంచి తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ ఫ్రీ అన్నమాట. ఇదేమో అదే చిన్నపిల్లలకి డయాఫ్రమ్, ఇదేమో మన యంగేజ్కి ఓల్డ్ ఏజ్ కూడా. చూసుకోండి ఇక్కడ మీకు DP అని కనిపిస్తుంది. ఆ DP అనేది నాకు గిఫ్ట్కి ఇచ్చిన అతని పేరు. అతని పేరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని నా పేరుతో పాటు అతని పేరు కూడా రాసుకున్నాను. ఇది ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇదే నా స్టెప్. ఈరోజు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. నేను రీసెంట్గా అనుకోకుండా ఓపెన్ చేస్తే ఆఫర్స్ నడుస్తున్నాయి చూసాను. యాక్చువల్లీ అప్పుడు 10,000 పెట్టుకున్నానా. మొన్నే 1 month కింద కూడా ఊరికే చూసాను. అప్పుడు చూసినప్పుడు ఎంత 12,000 ఎంత ఉండే. ఇప్పుడు ఆఫర్లో అదే సేమ్ ఇదే 9,300కి వస్తుంది సేమ్ స్టెప్. నాకు తెలిసి ఇది మంచి టైము. మోస్ట్లీ ఇంటర్న్స్ తీసుకోవచ్చు. మరి మనం యూజీలో ఉన్నప్పుడు మనకు అంత డబ్బులు వేస్ట్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్న్షిప్లో అయితే తీసేసుకోవచ్చు స్టైఫండ్స్ వస్తున్నప్పుడు. అండ్ మీకు అది వేసుకున్నప్పుడు మంచి ఫీల్ వస్తుంది. సో అంటే ఎలా అనిపిస్తుంది అంటే అరే మనం లిట్మెన్ వాడుతున్నామరా అని కావాలైనా సరే ఒకసారైనా సరే నువ్వు అది వాడాలి అని అనుకుంటావు. ఇప్పుడు 9,300కి వస్తుంది. మీరు చాలా అంటే ఇప్పటికే మీరు ఇన్కేస్ ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోవచ్చు. చాలా బెటర్ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇప్పుడు బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ మీకు అదే బెనిఫిట్. మీరు ఒక్కరు తీసుకోవాలనుకుంటే బ్యాగ్తో సహా తీసుకోండి. బ్యాగ్ చాలా బాగున్నాయి. అంటే ఈ క్లాసికల్ 3 ఎలా వాడాలో, ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే వాడు బ్యాగ్స్ ఇచ్చాడు. అది ఒక 800 మొత్తం కలిపితే 10,200 అలా అవుతుంది. నేను అప్పుడు 10,000 కొని స్టెత్తే కొన్నాను.
ఇప్పుడు అనుకోండి ఈ స్టెప్తో పాటు బ్యాగ్ కూడా వస్తుంది. బ్యాగ్ ఐ మీన్ ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేయలేం కదా, చిన్న బ్యాగ్ ఇస్తాడు. బ్యాగ్లో ఎలా అన్నీ సరిపెట్టుకునేలా ఇస్తాడు. అది సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నేను చెప్పాలనుకున్నాను. బయట నేను మళ్ళీ చెప్తున్నాను, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. టేక్ కేర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.